గోవాలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ వెస్ట్ జోన్ సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు గోవాకి వెళ్ళారు. గోవాకి గవర్నర్గా ఏపీకి చెందినటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఉన్న విషయం తెలిసిందే. సో వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు లోక్ భవన్లో. ఇప్పుడు రాజ్భవన్ పేరు మార్చారు కదా. ఈ సందర్భంగా నేను ఇంగ్లీష్లో ఎన్టీ రామారావు గారి గురించి రాసినటువంటి మేవరిక్ మెస్సయ్య ఏ పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ ఎన్టీ రామారావు అనే పుస్తకాన్ని అశోక్ గజపతిరాజు గారికి అయ్యన్న పాత్రుడు గారు బహుకరించారు. స్క్రీన్ మీద ఆ ఫోటోని చూడొచ్చు మీరు. ఇదే సందర్భంగా ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ గారికి కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ పుస్తకాన్ని బహుకరించారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ గారు నాకు చెప్పారు, ఫొటోస్ కూడా పంపించారు. సో నేను ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని రోజుల కిందట స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ పుస్తకం కాపీలు తెప్పించుకున్నారు. దీన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనేటువంటి ప్రముఖ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురించింది. ఈ పుస్తకాలు కావాలని యాక్చువల్గా నన్నే అడిగారు. నేనే పెంగ్విన్ వారితోటి వాళ్ళకి కాంటాక్ట్ ఇప్పించాను. ఆయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి రకరకాల రాష్ట్రాల్లో ఇటువంటి సదస్సులు జరుగుతుంటాయి, చాలామందిని కలుస్తుంటారు, ప్రముఖ రాజకీయ నాయకుల్ని. వాళ్ళకి ఎన్టీ రామారావు రాజకీయ జీవితం మీద పుస్తకం ఇవ్వాలనేది అయ్యన్న పాత్రుడు గారి కోరిక. ఈ సందర్భంగా నేను రాసినటువంటి ఈ పుస్తకం కొంత ప్రామాణికం అనే విషయం బహుశా వాళ్ళ అబ్బాయి విజయ్ చింతకాయల చెప్పుంటారు. ఆయనే కాంటాక్ట్ చేశారు నన్ను, పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అని. సో వాళ్ళు తెప్పించుకున్నారు, వాళ్ళ దగ్గర కాపీస్ ఉన్నాయి. అందులో భాగంగానే అశోక్ గజపతిరాజు గారికి, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ గారికి ఈ పుస్తకాలను అందించారు.